కర్ణాటకలో హిందుత్వం మీద జరుగుతున్న దాడి అంతా ఇంతగానే కాదు. ఆడ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎక్కడి దాకా అంటే ఆంజనేయ స్వామి జెండా ఎగిరినా కూడా సహించలేని స్థితికి కర్ణాటక ప్రభుత్వం పోయింది. ఎంత ఘోరమైన దుస్థితిలో ఉంది అనంటే హిందూ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కర్ణాటక ప్రభుత్వానికి ఆప్తులుగా కనబడుతున్నారు. వాళ్ళ కళ్ళ ముందే హిందుత్వం మీద హిందూ సమాజం మీద దాడి జరుగుతున్నా కూడా పట్టించుకోలేని దుస్థితికి వెళ్ళారు. జాతీయ జెండాకు అవమానాలు చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఆ ఆగ్రహం ఎక్కడి దాకా వెళ్ళింది తెలుసా? విద్యార్థుల వరకు వెళ్ళింది. ఎందుకు చెప్తున్నాను అంటే శ్రీరాముడి గురించి నిందాపూర్వక వ్యాఖ్యలు చేసినటువంటి ప్రభా అనే టీచర్ జురోసా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మంగళూరులో ఉందట. ఇది రాముడి గురించి నిందాపూర్వకంగా వ్యాఖ్యలు చేసి శబాష్ అనిపించుకున్నా అని గర్వంగా ఫీల్ అయిందట. చెప్పా కదా, ప్రజల్లోనే కాదు విద్యార్థులు పిల్లల్లో కూడా చైతన్యం వచ్చింది. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత దాడి చేస్తూ ఉంటే ఊరుకోం. ఒక ఆంజనేయ స్వామి జెండా దింపితే వేల ఇండ్ల మీద ఆంజనేయ స్వామి జెండా లెగిస్తుంది. జాతీయ జెండాను అవమానిస్తే కటకటాల పాలైపోయినాం. ఇప్పుడు ఈ టీచర్ మీద యాక్షన్ తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యమం చేసిండట. ఉద్యమ ఫలితం ఈ టీచర్ సస్పెండ్ అయిందట. అయితే ఈ సస్పెండ్ అయిన టీచర్కి కాస్తో కూస్తో ప్రభుత్వం అంట లేకుండా ఉంటుందా? ఏడో మళ్ళీ త్వరలోనే ఈ కథ మర్చిపోయినరు అనుకునే టైంలో ఇక మంగళూరులో కాకపోతే ఇంకో దగ్గరనే ఒక ఉద్యోగం ఇప్పిస్తారు. ఎందుకంటే హిందువులను ఎంత ద్వేషిస్తే అంత మెచ్చుకునే ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ అని సోషల్ మీడియాలో అంటారు. ఏదేమైనా ఈ చైతన్యం మంచిగా అనిపిస్తున్నా ఈ చైతన్యం నోటుకు ఓటు నమ్ముకోకుండా ఉండాలి అని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంత చైతన్యం వచ్చినా ఓటు టైంకి 10,000 5,000 ఇస్తానంగానే మన ఓటు అటువైపే వెళ్ళినప్పుడు తర్వాత 5 సంవత్సరాలు చేసే మన ఉద్యమం దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి జరుగుతున్న పరిణామాలను గుర్తుపెట్టుకోవాలి. ఓటుకు నోటును అమ్ముకోవద్దు. ఖచ్చితంగా కూడా ఇవాళ మనం వేసే ఓటు రేపు 5 సంవత్సరాల మన భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో హిందుత్వ విప్లవం మొదలైంది. మరి ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల మీద ఎంతవరకు ఉంటుందనుకునేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.